హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇది సండే వ్లాగ్ అండి. ఈరోజు పొద్దున్న అయితే కొంచెం లేట్‌గానే లేసాను సండే రోజు. ఇంకా దేవుడికని పూలు కోద్దామని గార్డెన్‌లోకి అయితే వచ్చానండి. ఇంతకుముందు చాలా పూలున్నాయి. కొంచెం నేను కూడా ఎక్కువ చాలా వరకు పోయినాయి. చెట్లు పెద్దయిపోవడం వల్ల చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదండీ! పూల మొక్కలు అవన్నీ కొంచెం ఎండ తగలకుండా మాకు పోయినాయి. లాస్ట్‌కి ఇదిగో ఈ మొక్కల వరకే కొన్ని కొన్ని మాత్రమే మిగిలాయండి. ఇంతకుముందు ఈ గార్డెను చాలా అందంగా ఉండేదండి. మాకైతే మల్బారీ కాయలు, కనకాంబరాలైతే ఎన్ని పూలు పూసేదో. అలాగే గులాబీ చెట్లు 2 ఉన్నాయి. బంతి పూలైతే తోటలాగా ఉండేదండి ఇక్కడ. కానీ ఈసారి మళ్ళీ అయితే నేను గార్డెన్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలాగో చినుకులు పడుతున్నాయి కదా రోజు. అందుకని నెల్లూరుకెళ్ళి పూల మొక్కలు ఉంటాయి కదా, అదేనండి మార్కెట్లో మొక్కలు అమ్ముతుంటారు కదా, 20 రూపాయలకి ఇన్ని 5 మొక్కలు 6 మొక్కలు ఇస్తుంటారు కదా, అక్కడ పోయి అదే బంతి నారు, కారపు బంతి, చామంతి పూలు అయితే తెచ్చుకుందామని అనుకుంటా ఉన్నానండి. నాకు టైం కుదరటంలా వెళ్ళడానికి. కానీ వెళ్తే మాత్రం నెల్లూరుకి ఖచ్చితంగా వెళ్ళి తెచ్చుకోవాలనుకుంటూ ఉన్నాను. అలాగే ఈ నేలను కూడా కొంచెం సదరం చేసేసుకొని కింద గడ్డి అదంతా మొలిచిందండి. ఆ గడ్డి అంతా తీసేసుకొని మొక్కలు అయితే నాటుకున్నాం అనుకుంటున్నాను. ఇంతకుముందు మా చెట్లకి ఎన్ని పూలు పూసాయండి. ఇప్పుడు చూస్తే నాకు చాలా బాధగా ఉంది. అందుకనే ఇంక ఎలా అయినా నేను కూడా గార్డెన్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. మీరేమంటారు? ఆ స్వామికి మంచి మంచి పూలు పెట్టలేకపోయినా నా దగ్గర ఉన్న పూలు మాత్రం పెట్టుకుంటున్నానండి. రోజు కోవూరుకి వెళ్ళి కొనుక్కొని పూలైతే తేలేం కదా, అందుకని ఇంట్లో ఉండే పూలతోనే కొంచెం పూజ చేద్దామని పూలు అయితే కోసుకుంటూ ఉన్నానండి. ఆ వెంకటేశ్వర స్వామికి అయితే పూజ అయితే చేసేసాను. అంటే పూలు లేనందువల్ల స్వామికి అయితే కొంచెం కళ తగ్గినట్టే అయితే నాకు అనిపిస్తుందండి. అలాగే మా ఇంట్లో ఉన్న స్వాములందరినీ మీకు పరిచయం చేస్తానండి. ఫస్ట్ కుబేర స్వామి, తర్వాత వెంకయ్య స్వామి, వినాయక స్వామి, అలాగే పవలింపు సేవలో ఉన్న వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి. మా ఇంట్లో ఉండే అన్ని పటాలు ఎక్కువ లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి వీళ్ళు మాత్రమే ఉన్నారండి. అది ఎందువల్లంటే మా ఆయన ఇంతకుముందు నెల్లూరులో షాప్ ఉండింది. ఆ షాప్ తీసేటప్పుడు ఈ పటాలన్నీ పడేయకూడదు కదా, అందుకని ఇంటికి తెచ్చి ఇచ్చేస్తే నేను మళ్ళీ ఆ పటాలనే పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉన్నాను. ఇలా మార్నింగ్ పూజ అయితే పూర్తి చేసుకున్నానండి. ఇంకా ఈరోజు పావడాలు అయితే నేను ఏది పెట్టుకోలేదు. అంటే నిన్న ఇచ్చేసాను కానీ ఇంకా కుట్టడానికి అయితే ఇంటికి తెచ్చుకోలేదండి. కొంచెం రెస్ట్ కావాలి కదా సండే. అందులో ఒక 2-3 జాకెట్లు అయితే ఇచ్చారండి. ఒక జాకెట్కి హుక్స్లు, హెమ్మింగు, కాజాలు వేయాలని ఇంట్లో వర్క్ అంతా పూర్తి చేసుకొని ఇంకా వీటి కాడైతే కూర్చున్నానండి. ముందు ఈ జాకెట్లు కట్ చేద్దాం అనుకున్నా, కానీ సరేలే ముందు రేపు ఇంకొక ఆమెకి ఫస్ట్ నాకు ఒక ఆమె ఇచ్చిందండి. ఆమెకి ఒక జాకెట్ ఇచ్చేస్తే తర్వాత ఆమెకి నచ్చితే మళ్ళీ జాకెట్లు నాకు ఇస్తాననింది. అందుకని రేపు ఇచ్చేద్దామని మళ్ళీ రేపు షాప్కి వెళ్తాను. ఎక్కువ ఊరికి వెళ్ళినప్పుడు పావడాలు తెచ్చుకుంటాను కదా, అక్కడికి వెళ్ళి అంటే అక్కడే ఉండేది వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళకి కుట్టి ఇచ్చేసామంటే వాళ్ళకి నచ్చిందంటే మళ్ళీ ఇస్తారని చెప్పారండి. కొంచెం నా దగ్గర వీటి వల్ల ఈ చిన్న చిన్న పనుల వల్ల నాకు కొంచెం లేట్ అయింది. 1 వీక్ ముందు ఇచ్చారు, నాకు 2 జాకెట్లు ఇచ్చారు. ఒక జాకెట్ అయితే ఇంకా కుట్టాలి, ఇంకో జాకెట్ అయితే కుట్టేశాను కానీ హెమ్మింగ్ ఉక్సులు వేయలేదండి. ఈరోజైతే హెమ్మింగ్ ఉక్సులు వేద్దామని ఇంకా వీటిని ముందేసుకొని కూర్చున్నానండి. నైటు సగం వరకు హెమ్మింగ్ చేశానండి. ఇంకా ఈ సగం హెమ్మింగ్ పూర్తి చేసేసుకుందాము అనుకున్నాను. ఇంకా నాకు కటింగు, కుట్టేది, స్టిచ్చింగ్ చేసేది, జాకెట్లు బ్లౌజులు స్టిచ్చింగ్ చేసేది చాలా ఈజీ అనిపిస్తుంది. కానీ కొంచెం హెమ్మింగ్ వేసేది, ఉక్సులు వేసేది అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నానండి. అందుకే కొంచెం లేట్ అవుతూ ఉంది. ఎలాగైనా ఈరోజు అయితే కంప్లీట్ చేసి రేపు పొద్దున వెళ్తాను కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెకి ఇచ్చేద్దామని అనుకుంటూ ఉన్నా. అలాగే 2-3 కామెంట్లో అడిగారండి నన్ను, టైలరింగ్ అలాంటి టిప్స్ అయితే చెప్పండి అక్క అని చెప్పారు. నేనైతే ఒక బ్లౌజ్ ఉంటుంది కదా, ఎలా నేర్చుకునేది, పేపర్ కటింగు ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఎలాగంటే నేను వాళ్ళ దగ్గరికి టైలరింగ్ నేర్పిస్తారు కదా, అక్క దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను నేర్చుకునేటప్పుడు రోజు మాకు ఎన్ని పార్ట్లు లాగా నేర్పించారండి. అదేనండి, బ్లౌజు కుట్టాలంటే రోజుకి ఒక పార్ట్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలండి. నేను రోజుకి ఇప్పుడు 5 నెలలు వెళ్ళా. వాటిల్లో 3 నెలల్లో ఒక బ్లౌజ్ అనేది నేర్చుకున్నా. మనకి కంప్లీట్ వర్క్ అనేది అప్పుడు బాగా ఎక్కద్ది. అదే రాని వాళ్ళకి ముందు బ్లౌజ్ మీదే కటింగ్ చేయించాం అనుకోండి, ఎవరికి అర్థం కాదు. అలా కాకుండా ముందు పేపర్ నుంచి అసలు కొలతలు అనేది కూడా జాకెట్లో ఎలా తీసుకోవాలి అనేది అసలు చెప్పలేదండి మాకు. ఊరికినే ఒక వారం అంతా మాకు పేపర్ కటింగే సరిపోయిందండి. ఆ పేపర్ కటింగ్ గుర్తుపెట్టుకొని ఇది గుర్తుపెట్టుకొని చాలా కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఒక 1 మంత్ అయితే
పట్టద్దండి బ్లౌజ్ నేర్చుకోవడానికి. నాకు కూడా అలాగే పట్టింది. నేను ఫస్ట్ డే నుంచి ఎలా నేర్చుకున్నాను అనేదైతే రోజుకొక వీడియో తీద్దాము అని అనుకుంటున్నా. మీరేమనుకుంటారో ఒకవేళ మీకు కానీ కావాలంటే నేనైతే వీడియో చేస్తానండి. అలాగే యూట్యూబ్లో కూడా చాలామంది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం లేకపోతే కటింగ్ చేయడం అన్నీ చూపించారు కదండి. అలా కాకుండా హెమ్మింగ్ ఉంటుంది కదా, ఆ హెమ్మింగ్ అనేది ఎలా చేయాలా అని ఫస్ట్ అయితే నాకు కూడా అసలు తెలియదు. యూట్యూబ్లో ఎంత చూసినా నాకు అర్థం కాలేదు. నేను మామూలుగా యూట్యూబ్లో చూసినప్పుడు కుట్టినప్పుడు అయితే అసలు హెమ్మింగ్ వేసేదే మామూలుగా కుట్టేసేది, అన్నీ చాలా వరకు పాడైపోయాయండి. కానీ అలా కాకుండా అసలు హెమ్మింగ్ అనేది ఎక్కడ వేస్తారని నాకు అసలు తెలియలా. తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు అర్థమైంది నాకు హెమ్మింగ్ అనేది ఇలా చేయాలని. ఏమైనా ఫోన్లో చూసేదానికి మనం బయట నేర్చుకునేదానికి చాలా తేడా ఉంది కదండి. అందుకని ఏదైనా మనం అక్కడ ఎట్లా నేర్చుకుంటామో కొంచెం రోజులు టైం పట్టినా కానీ ఫస్ట్ నుంచి కానీ క్లారిటీగా నేర్చుకున్నామంటే ఖచ్చితంగా వస్తుందండి. నేను కూడా అలాగే పెట్టడానికైతే చాలా ట్రై చేస్తాను మీకోసం. ఇప్పుడు బ్లౌజ్ని ఒక క్లాత్ తీసుకొని, అంటే కొత్త వాళ్ళు అడుగుతున్నారు కదా, క్లాత్ తీసుకొని దాని మీద గీసేసి మనం కట్ చేసామనుకో అస్సలేం అర్థమే కాదండి. అలాగే ఒక న్యూస్ పేపర్ తీసుకొని ముందు ఒకరోజు కొలతలు అవన్నీ పెట్టుకుంటా. రోజుకు ఒక వీడియో చేస్తున్నాను అనుకో, ఆ వీడియోని మీరు ఫాలోగా అయితే ఖచ్చితంగా మనకి జాకెట్ అనేది ఒక నెల, ఇప్పుడు అక్కడ మేము 3 నెలలు నేర్చుకున్నాం. మీరు మన ఫోన్లో చూస్తేనే ఒక నెలకైతే నేర్చుకోవచ్చండి యూట్యూబ్లో చూస్తా. ఇప్పుడు నేను కుట్టే బ్లౌజులు ఉన్నాయి కదండి, చాలా జాగ్రత్తగా కుడతానండి. ఎందుకంటే మనవి కుట్టుకున్న ఏం ఒకటి అటు ఇటు పోయినా కూడా మనం ఎట్లా చేసుకోవచ్చు. కానీ బయట వాళ్ళు కుట్టే మాత్రం చాలా జాగ్రత్తగా కుట్టాలండి. కొంచెం టైం పోయినా ముందు ఎప్పుడైనా కొంచెం పేపర్ కటింగ్, ఇప్పుడు ఎంత టైలర్స్ అయినా కూడా కొంచెం పేపర్ కటింగ్ చేసుకున్నాం అనుకో, దాంట్లో మనకు కొలతలు అనేది అర్థమైపోద్ది. అందుకేనండి ఫస్ట్ నేనైతే ముందు బ్యాక్ పార్ట్ వరకు కొలతలు కట్ చేసేస్తా, కానీ ఫ్రంట్ పార్ట్ మొత్తం ముందు పేపర్ కటింగ్ చేసుకొని నెక్స్ట్ అది క్లాత్ అనేది కట్ చేస్తానండి. అలాగే ఇట్లా నాకు ఈ జాకెట్కి అయితే చిన్నగా మాటలు చెప్తా మీకు. హెమ్మింగ్ హుక్స్లు అయితే వేసేసానండి. ఇంకా చివరన అన్ని ఆదులైతే నాకు బాగా సరిపోయాయి. ఒకసారి జాకెట్ కుట్టేటప్పుడు వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా కరెక్ట్గా కొలతలు పెట్టి వాళ్ళకి ఆది చూసి ఇచ్చామంటే, పాత జాకెట్ ఓల్డ్ జాకెట్ ఇస్తారు కదండి మనకి, దాని ఆది ఉందా లేదా అని ఒకసారి చూసుకున్నాం అనుకో మనకే కొంచెం మంచిది. వాళ్ళ దగ్గర అటు ఇటు లూజ్ అయినా ఇంకా మనల్ని అడిగేదానికే ఉండదండి. అందుకే నేను 2 సార్లు 3 సార్లు అయినా ఫస్ట్లో అయితే 3-4 సార్లు చెక్ చేసుకునేదాన్ని, బాగా వచ్చిందా లేదా, కరెక్ట్గా సంఖ దగ్గర అక్కడే కదండి ఎక్కువ జాకెట్లకు పోయేది. అందుకని వాళ్ళది ఓల్డ్ జాకెట్ ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ మనం కుట్టిన జాకెట్ మీద ఆదులు కానీ చూసుకునేంకో కరెక్ట్గా కానీ మనకి కానీ సరిపోయిందంటే మనం హ్యాపీగా వాళ్ళకి ఇచ్చేయచ్చండి. మళ్ళీ మనకి ఇంకొకసారి మీరు కుట్టారని మళ్ళీ మనకి బ్లౌజులు ఇస్తారు. నేనైతే ఈ టిప్పేనండి వాడేది. కొంచెం టైం వేస్ట్ అయినా కూడా ఇలా చేయడం వల్ల మళ్ళీ మనకి బ్లౌజులు ఇస్తారండి. ఇప్పుడు నేను మొన్న ఒక అవ్వకి కుట్టా, ఎట్లా వస్తుందో అని అనుకున్నా, కానీ ఆ కొత్త ఆదులు చెప్పింది పాత జాకెట్ మీద కొంచెం పొడుగు పెంచు అట్ట చెప్పు అని చాలా చెప్పింది అవ్వ. తర్వాత మళ్ళీ నిన్నే తీసుకొచ్చింది. ఇప్పుడు చూపించాను కదండి ఫస్ట్ ఆ 3 జాకెట్లు అవ్వయ్యే కుట్టాలంట, శ్రావణ మాసం కదా, అందుకని అవ్వ కుట్టియాలంట. అందుకని ముందు ఈ జాకెట్ పూర్తి చేసేసి తర్వాత ఆ జాకెట్లు కుడదామని అనుకుంటున్నా. అందులో ఒక పావడాలు ఒకటి ఉంది కదా, అవి కూడా రోజు కుట్టుకొని సాయంత్రం పూట ఖాళీ ఉంటుంది కదా మనకి, ఆ సమయంలో అయితే రోజుకొకటి బ్లౌజ్ అయితే కుడదామని అనుకుంటా ఉన్నానండి. ఒకరోజు 3 ఒకసారి కట్ చేసేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని, నాకు పొద్దున పూట 10 నుంచి ఒక 4:30 దాకా పావడాలు కుట్టుకున్నా. ఆ పిల్లల్ని చదివించి ఇంకా 6 నుంచి 9 లోపల ఒక బ్లౌజ్ అయితే కుట్టేదానికైతే ట్రై చేస్తానండి. కానీ ఇంట్లో పనులు ఆ పనులు ఉంటాయి కదా, స్ట్రెయిన్ అయిపోతాం. అందుకే కొంచెం కుట్టేదానికి ఇప్పుడు ఇబ్బంది అయిపోతుంది. కానీ మామూలుగా అయితే నేను హ్యాపీగా పావడాలు లేనప్పుడు ఏంటంటే ఆ బ్లౌజ్లే కాబట్టి కుడతా ఉండేది. ఇప్పుడు ఈ పావడాలు కుట్టేసరికి అక్కడికే ఓపిక అయిపోతుంది మనకి. మళ్ళీ ఈవినింగ్ కుట్టేదానికండి ఈ మధ్య కామెంట్లో తెగ అడిగేది ఒకటే అడుగుతున్నారండి, పావడాలంటే ఏంది, లంగాలంటే ఏంది అని. మా సైడ్ మాత్రం చాలామంది పావడాలే, మాకు చిన్నప్పుడు మా అమ్మోళ్ళు వీళ్ళందరూ అనేది పావడాలని అనేదే ఒక ఓడ్లాగా అనుకుంటూ ఉండేది పావడాలని. కానీ కొంతమందికి అర్థం కావట్లా, అంటే పావడాలంటే ఏంది అని చాలామంది కామెంట్ చేశారు కదండి. పావడాలంటే ఇది శారీ పెట్టికోట్లు ఉంటారు కదా, అదేనండి. మీకు అర్థమైంది కదా, శారీ పెట్టికోట్స్ అంటారంట పావడాల్ని. మేము మాత్రం పావడాలే అంటాం, అదొక ఊతపదం లాగా మాకు అయిపోయింది. ఇంతకీ మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరి కొన్ని వీడియోలు అయితే తీసుకొస్తాను మీకు.